మన ట్రంప్ ఉన్నాడు కదా, ట్రంపో పంపో మరి. అయితే రీసెంట్గా ఒక ఏఐ సమ్మిట్ జరిగితే యూఎస్లో దానికి సంబంధించి మాట్లాడుతూ, సో వాషింగ్టన్లో జరిగింది ఈ ఏఐ సమ్మిట్. అయితే దాంట్లో మాట్లాడుతూ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలా టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సో మీరు ఎందుకని ఇండియన్స్ని తీసుకుంటున్నారు, తీసుకోవద్దు ఇండియన్స్ని, ఫస్ట్ అమెరికన్స్ని రిక్రూట్ చేసుకోండి అని చాలా క్లియర్గా చెప్పారు. సో దాంతోపాటు మనకి టారిఫ్ ఆగస్టు 1 నుంచి 25% టారిఫ్ వేశాడు. సరే రకరకాలు, సో వాళ్ళు యుద్ధ విమానాలు కొనలేదనో లేకపోతే రకరకాల కోపాలతోటి, సో మన అమెరికా ప్రెసిడెంట్ గారు ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రంప్ ఇదంతా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సో లిటరల్ ఏం చెప్తున్నాడంటే, సిగ్గు లేకుండా ఇంకా ఎక్కడ ఎందుకు ఉంటారు, ఆల్రెడీ దీనికి సంబంధించి H1B మీద కొరడా విధించాడు. అండ్ కంపెనీస్ కూడా దీనికి సంబంధించి టీసీఎస్ కూడా ఫ్రాడ్ చేసింది. టీసీఎస్ కూడా దీనికి సంబంధించి ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఇండియా నుంచి డైరెక్ట్గా సో అక్కడికి తీసుకెళ్ళిపోయింది. సో దీని గురించి కూడా పెద్ద రచ్చ జరిగింది. సో దీని గురించి కూడా మనం విన్నాము. సో దానికి సంబంధించి అంటే ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో L1A అనేది అంటే H1B వీసా అంటే డైరెక్ట్ అక్కడ ఉండే వాళ్ళకి, మనందరికి తెలిసే విషయం, అక్కడ ఉండే అమెరికన్స్ కాకుండా వాళ్ళకి వర్క్ వీసా ఇది. సో దీనికి సంబంధించి L1A వీసా అంటే కంపెనీ ఇక్కడి నుంచి అక్కడికి పంపించడం. సో ఇదేంటి అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ని పంపించారు, అలా పంపించకూడదు. సో ఇంకా దాని గురించి ఒక ఇష్యూ కూడా జరిగింది. సో ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే, దీని గురించి ఆల్రెడీ మన H1B వీసా గురించి చాలామంది మళ్ళీ ఇండియాకు వస్తే మళ్ళీ రానిస్తాడో రానియడో అనే భయంతో ఉన్నారు. ఇప్పటికీ కూడా ఈవెందో H1B వీసా ఉన్నా కానీ, ఈవెందో దే ఆర్ వర్కింగ్ కూడా, సో ఒక స్పీడింగ్ టికెట్కి కూడా భయపడే పరిస్థితి ప్రజెంట్ ఉంది యూఎస్లో. సో సింపుల్గా ఏం చెప్తున్నానంటే, సో గూగుల్ అంటే ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకోవాలి. దీనివల్ల మన ఇండియాలో జరిగే మార్పులు ఏంటి, జరగడానికి అవకాశం ఉన్న మార్పులు ఏంటి అనేది మనం ఓవరాల్గా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, సింపుల్గా సిగ్గు లేకుండా ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, మీ దేశాన్ని మీరు పోండి, అక్కడ బతకమంటున్నాడు ట్రంప్. సో మన వాళ్ళు మాత్రం సరే కొంతమంది వెళ్ళారు, సరే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏంటో కానీ సిగ్గుండో లేకున్నారో మొత్తానికి అయితే వెళ్ళారు, అమెరికా అయితే వెళ్ళారు. వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ నార్మల్గా వెళ్ళారంటే ఓకే, నార్మల్గా చదువుకొని మళ్ళీ అక్కడ ఎంఎస్సీ చదివారంటే ఒక రకం ఓకే. బట్ చాలా వరకు ఈ IITians NITians చదువు స్టడీ అంతా ఇక్కడ డైరెక్ట్గా అమెరికా కంపెనీ వస్తుంది, నీకు డొమెస్టిక్ ప్యాకేజ్ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అని చెప్తూ ఉంటారు. సో దానికి సంబంధించి వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళకి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు డైరెక్ట్గా ఒక 3 కోట్లు 4 కోట్లు కూడా ఆఫర్ చేశారు ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అని చెప్పి. మన IITస్కి వచ్చి ఐఐటి కాలేజెస్ అయితే ఉన్నాయో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్, దాంట్లో డౌటే లేదు. అండ్ మన చరిత్ర మనం మర్చిపోవద్దు, నలంద విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో, సో నాకు తెలిసి మొట్టమొదటి విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే. సరే ఎనీవే, దాని గురించి అపార్ట్ ఫ్రమ్ మన హిస్టరీ అంతా పక్కన పెడితే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ బాగా టాలెంట్ని అమెరికా లాక్కోబోతుంది. దానివల్ల ఇండియా ఎక్కువ నష్టపోతుంది, అమెరికా బాగా లాభపడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం గౌరవం, అసలు ప్రౌడ్గా చెప్పుకుంటూ ఉంటాం, గర్వంగా ప్రౌడ్గా చెప్పుకుంటూ ఉంటాం. ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ CEO ఎవరు, మనోడే. CEO అంటే పనోడే కదా, అంటే సింపుల్గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. కానీ ఫౌండర్ ఎవరు, ఇండియా వాడు కాదు. మెటా కంపెనీలో నేను కూడా మాట్లాడాను, ఒకరికి 800 కోట్ల ప్యాకేజ్ ఆఫర్ చేశారు. సో అది డిఫరెంట్ కంటెస్ట్, దీన్ని మిక్స్ చేయొద్దు. బట్ మీకు చెప్తున్నా, నేను ఆఫర్ చేశారు కానీ మనోడు ఓనర్ కాదు కదా, ఫౌండర్ కాదు కదా, మనోడు అక్కడ పనోడే కదా. 100 కోట్లు వచ్చినా 800 కోట్లు వచ్చినా 1000 కోట్లు వచ్చినా 20,000 కోట్లు వచ్చినా కానీ ఒక కంపెనీలో వర్క్ చేసేవాడు. అండ్ నేను ఎందుకు మాట్లాడుతున్నానో మీకు ఆన్గోయింగ్ మీకు అర్థమవుతుంది. సో మరి వీడియో పూర్తి చూడకుండా తొందరపడి మీరు ఒక కంక్లూజన్కి రావద్దు. అండ్ తర్వాత మనం చూసుకుంటే గూగుల్ CEO ఎవరు, మనోడే పనోడు. అక్కడ మనోడే పనోడు. దెర్ ఇస్ అంటే ఒక క్యాపబిలిటీ అదే పర్సన్ ఇక్కడ ఉంటే చాలామందికి కొత్త ఐడియాస్ తోటి మనకు ఇక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ సో మన వాళ్ళు వెళ్ళిపోయారు, దానివల్ల అమెరికా చాలా లాభపడింది. బట్ ఇప్పుడు రివర్స్లో ఏంటి అంటే, సో అది కంటగింపుగా తయారైంది. సో అంటే చాలా వరకు ఇప్పుడు కూడా చూసుకుంటే టెక్ ఇండస్ట్రీలో అమెరికాలో చాలామంది మనోళ్ళే ఉంటారు. అంటే మనోళ్ళు అంటే తెలుగు వాళ్ళని కాదు, ఇండియన్స్. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్ అయిన తర్వాత లేకపోతే అక్కడ మన వాళ్ళు డెవలప్ చేశారో లేకపోతే వాళ్ళ ఆలోచనలో చాలామంది అంటూ ఉంటారు మన వాళ్ళు చాలా తెలివిగలరు అని. సో నేనేమంటానంటే కరెక్టే, మన వాళ్ళు తెలివిగలరు, చాలా ఇంటెలిజెన్స్ చాలా ఉంది. సో నేను కూడా ఒప్పుకుంటా. కానీ అట్ ద సేమ్ టైం మన వాళ్ళు తెలివి ఏంటంటే పని చేయించుకోవడం అమెరికన్స్ తెలివి. సింపుల్గా అర్థమవుతుంది కదా.
అయితే ఇక్కడ ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సో అమెరికా ట్రంప్ ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో అది 100% ఇండియాకి చాలా హెల్ప్ అవుతుంది. ఎలా అంటారా? ఖచ్చితంగా వాళ్ళందరూ పాయింట్ నెంబర్ 1 ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ మెల్లగా ఇండియాకి వచ్చేస్తారు. ఓకే, సో మెల్లగా ఇండియాకి వచ్చేస్తే డెఫినెట్లీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాంపిటీషన్ అయితే విపరీతంగా పెరుగుతుంది, కాదనట్లేదు. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడే స్టార్టప్స్ కూడా పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ కూడా పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా బ్యాన్ అయితే ఉండకపోవచ్చు, బట్ చాలా క్లియర్గా డెడ్ ఎకానమీ, ఇండియన్ అంటే డెడ్ ఎకానమీ అని సో రకరకాల కమెంట్స్ అయితే పాస్ చేశాడు. సో మనం ఇప్పుడు మనం దాన్ని ఇప్పటికిప్పుడు మనం సీరియస్గా తీసుకోకపోయినా కానీ చెప్పలేము ట్రంప్ మామూలుగా ఉండదు. ఎందుకంటే సో ఎప్పుడూ లేనంత విధంగా లాస్ట్ టైం, ఇప్పుడు కాకుండా లాస్ట్ టైం వచ్చినప్పుడు మనందరం చూసాం ఎంతమందిని డిపార్ట్ చేశాడని. ఇప్పుడు కూడా దాదాపు అక్రమంగా ఒక 7,50,000 మంది ఇండియన్స్ ఉన్నారని గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకొని 18,000 మందిని ప్రజెంట్ ఐడెంటిఫై చేశారు. ఒక 4-5 మంత్స్ బ్యాక్ అనుకుంటా. ఒక 100 మందినో 105 మందినో ఒక స్పెషల్ ఫ్లైట్లో అమృత్సర్కి తీసుకొచ్చారు. మన సైనిక విమానం వెళ్ళి తీసుకొని వచ్చింది. సో ఇక్కడంతా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రజెంట్ అయితే అమెరికాలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొత్తగా వెళ్ళే వాళ్ళైతే ఇక మీరు ఆలోచనను వదిలేసేయండి. సో ఆ కన్సల్టెన్సీసు లేకపోతే ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కొన్ని ఉంటాయి. సో ఏదైతే అబ్రాడ్ కన్సల్టెన్సీసు బ్రహ్మాండంగా ఉంది, ఎన్ని ఉత్తమ మాట్లాడతారు. సో నిజంగా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఈవెన్ దో కొంతమంది H1B వీసా ఉన్న వాళ్ళు కూడా స్పీడింగ్ టికెట్ మీరు ఏదో చేసి దాన్ని కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితిలో ప్రజెంట్ ఉన్నారు. సో ఇదంతా కూడా మనం ఆలోచించాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పటికిప్పుడు విపరీతంగా మార్పులు అయితే రాకపోవచ్చు, బట్ స్టిల్ ఆన్గోయింగ్ ఫార్వర్డ్ ఖచ్చితంగా చేంజెస్ అయితే వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా మార్పులు అయితే మనం చూడొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే IIT NIT నుంచి ఇప్పటికిప్పుడు అయితే డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అనేది అవ్వకపోవచ్చు. దాంట్లో ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గొచ్చు. సో దానికి సంబంధించి ఎందుకంటే వీసా అప్రూవల్స్ కూడా దానికి అంత ఈజీగా అయ్యే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకని ఆల్రెడీ సో ట్రంప్ గవర్నమెంట్ దాని గురించి చాలా సీరియస్గా ఉంది. సెకండ్ పాయింట్ నెంబర్ 2, అందరూ ఇండియాకి తిరిగి వస్తే కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుంది. అది మాత్రం 100% వాస్తవం. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఉద్యోగాలు లేక తణుకులాడుతూ ఉంటే ఇక్కడి నుంచి ఇండియా వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఇండియా అందరినీ మళ్ళీ రమ్మంటుంది. సో డెఫినెట్లీ జన్మభూమి. సో మళ్ళీ వస్తారు, ఖచ్చితంగా కాంపిటీషన్ అయితే చాలా పెరుగుతుంది. అండ్ దాని తర్వాత స్టార్టప్స్ అట్ ద సేమ్ టైం స్టార్టప్స్ కూడా పెరుగుతాయి. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత పాయింట్ నెంబర్ 3, ఇండియా బాగుపడుతుంది. సీరియస్గా ఇండియా బాగుపడుతుంది, అమెరికా నష్టపోతుంది. ఒక కంపెనీకి కావాల్సింది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది కాదు, కంపెనీ గ్రో అవ్వడానికి నీ కాంట్రిబ్యూషన్ ఎంత. జనరల్గా ఏంటి అంటే సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక కంపెనీలో ఒక స్కిల్స్ ఉన్నోడిని తీసుకుంటే ఆ కంపెనీలో కరెక్ట్గా వర్క్ చేయగలుగుతాడు, కంపెనీకి యాడ్ ఆన్ అవుతుంది, కంపెనీ గ్రో అవుతుంది. సో అది ఆ దేశ ఎకానమీకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో అలా కాకుండా నేను లోకల్ వాళ్ళని తీసుకోవాలి, ఇక్కడ వాళ్ళని తీసుకోవాలని చెప్పి సో కొంచెం ఏదైతే ఆ జాబ్కి సరిపోనని తీసుకుంటే కంపెనీ గ్రో అవ్వదు, సో సతమతం అవుతుంది. సో ఇదైతే ఖచ్చితంగా ఇండియా అయితే బాగుపడుతుంది. అమెరికన్స్ అయితే యాజ్ ఆఫ్ నో కొంచెం చాలా హెల్ప్ అవుతుంది. ఆన్ గోయింగ్ ఫార్వర్డ్ డౌన్ ద లైన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఫర్ అమెరికా. అండ్ అంటే ఈ అబ్జర్వేషన్స్ మనం అర్థం చేసుకోవాల్సింది. తర్వాత వచ్చేసి ఆల్రెడీ ఏం చేయని అర్థం కాని పరిస్థితుల్లో యూఎస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా కరెక్ట్గా ప్రాపర్ ప్లానింగ్ తోటి మీరు ఇండియా రావచ్చు. దానికి సంబంధించిన ప్రాపర్ ప్లానింగ్ చేసుకోండి, మంచిగా స్కిల్స్ నేర్చుకుంటే జాబ్స్ అనేవి ఇక్కడ వస్తాయి. అండ్ డెఫినెట్లీ అక్కడ భయంగా బతుకుతూ ముందుకి ఎప్పుడు వాళ్ళు పంపిస్తారో తెలియని పరిస్థితుల్లో అయితే సో ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కానీ జన్మభూమి ఇండియా ఎప్పుడైనా కానీ సో అందరినీ యాక్సెప్ట్ చేస్తుంది. మన భారతదేశం ఎవరినైనా కానీ యాక్సెప్ట్ చేస్తుంది. సో మన ఏమంటారు భరతమాత అంటారు కదా, సో చాలా ఓపిక ఎక్కువ. ఈ నేలకే ఓపిక ఎక్కువ ఉంది. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా సిగ్గు లేకుండా అమెరికాలో ఉండొద్దు అంటున్నాడు. సో డెఫినెట్లీ సాధ్యమైనంత వరకు ఒకవేళ కుదిరితే రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.